సమస్త మహిమ ఘనత మన యేసుకే కలుగును గాక. ఎందుకు మనం ఆయన ఆరాధిస్తున్నామంటే, ఎందుకు మనం ఆయన్ని స్తుతిస్తున్నాము అంటే మీరు చెప్పగలరా? ఆ అంశం మనకు తెలిసినప్పుడే ఇంకా ఎక్కువ అంటే ఇంట్లో సమయం ఎక్కువ తీసుకుంటారు. ఇక్కడ ఎందుకు అనగా, నిన్ను ఆయన సృష్టి చేశాడు, నిన్ను ఆయన పోలికలో చేశాడు. ఆయన సృష్టి చేశాడు, ఆ సృష్టిలో ఆయన పోలిక చొప్పున చేసుకున్నాడు. కాబట్టి ఆయన బిడ్డలు ఎప్పుడు ఆయనతోనే ఉంటారు. చూడండి, గంగాధర కొడుకు ఆయనతోనే ఉంటాడు, కూతురు అక్కడ ఉంటాడంటే ఇట్లా. అది నువ్వు సృష్టించినప్పుడు నువ్వు ఆయనతోనే ఉంటావు. మనం ఇది చూసి నేర్చుకొని వచ్చు. ఇంకా వేరే చోట్ల ఉండవు, వేరే ఆలోచనలు ఉండవు. నీకు ఆయనతోనే ఉండాలా, ఆయనతోనే కలిసి ఉండాలనే ఆశ మనకు ఉంటుంది. ఎంత టైం ప్రాణం అంటే అంత టైం ప్రాణం ఇచ్చేస్తాం, ఆరాధన చేస్తాం. అది క్రమం. ఆయన బిడ్డలకు ఆయనకి ఎంత క్రమం ఉంటే, క్రమంతో సృష్టి చేస్తే మనకి ఎంత క్రమం నేర్పిస్తారు. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయన కలుగును గాక. ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. కళ్ళ మూసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రం. ప్రారంభం నుంచి మీరుండి మీ బిడ్డలతో, మీ సృష్టితో నిర్మించుకున్న నీ బిడ్డలు, నీ పోలిక చేసుకున్న నీ బిడ్డలు, నీ ఆత్మ కలిగిన బిడ్డలు, నీ జ్ఞానం కలిగిన బిడ్డలు, నైనా నీ ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసుకున్న ఈ బిడ్డలి సంఘము ప్రారంభం నుంచి అద్భుతంగా నడిపించారు. మీరు నడిపిస్తే వాళ్ళు నడిచారు ప్రభా. మీ సన్నిధి వాళ్ళు తీసుకొచ్చినందుకై ఈ రీతిగా ఆత్మీయ రీతిలో నేను ఆరాధించే భాగ్యము ఇక నా సభ్యులందరికీ మీరు చేస్తారు. కీర్తన భాగం, వాక్య భాగం గుప్తంతో మీరు మాతో, మా అందరితో మాట్లాడారు. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మమ్మల్ని నిలబెట్టుకొని మీ యొక్క చరిత్ర అంతా పూర్తిగా మేము నేర్చుకునేదాన్ని, మీ సత్యం అంతా పూర్తిగా మేము విని, ఆ వినిటిలో ఉండే యొక్క సత్యాలను గ్రహించుకొని నీ మహిమ కొరకు జీవించుటకు సహాయం చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్యూ. కీర్తన ఎన్నో భాగం చదివాము? 110. ఎన్ని అధ్యాయాలు ఉంటుంది? 2 వచనాలు మాత్రమే ఉంటాయి. పైన వెడ్డింగ్ చూసి ఏముంటుందంటే, భూలోకమెల్ల యెహోవా నన్ను కొండాడబేకు. హల్లెలూయా అని యొక్క కీర్తన గారు చెప్తున్నారు. దీన్ని కొంచెం తెలుసుకొని మనము వెళ్దాం. దీన్ని అంతటి ఏం లేదు కాబట్టి దీంట్లో సర్వ జనాంగಗಳೇ యెహోవా నన్ను కీర్తిసిరి, సమస్త ప్రజಗಳೇ ఆతనను కొండాడిరి. ఇంతవరకు మీరు అదే చేశారు. మీరేం చేశారు? ఇంతవరకు మీరు అదే చేశారు. సర్వ జనాంగಗಳೇ అంటే సర్వము యెహోవాని కీర్తించాలా యాలా అని మనం ప్రశ్న చేసుకోవచ్చు. సర్వము యాలా మరి సమస్త ప్రజಗಳೇ ఆతనన్నే కొండాడిరి. యాలా సమస్త ప్రజలు ఆయనే కొండాడాలా. ఇంకా వేదాన్ని ఏది కొండాడకూడదా? ఇంకా ఏది కొండాడకూడదు. ఇంకా ఏది నీ ముందర తెచ్చిపెట్టుకోకూడదు. ఏ మనిషి అయినా, ఏ వ్యక్తి అయినా ఇంకొకటి నాకు ఉంది అనే శబ్దము రాకూడదని చెప్తున్నాడు ఇక్కడ. ఇంకొకటి ఏదో ఉంది నాకనే శబ్దము రాకూడదు ప్రపంచంలో, ప్రజల్లో, నాయకుల్లో. అది సర్వ జనాంగమా, చెవులుంటే, జ్ఞానం ఉంటే నన్ను కీర్తించు, నన్ను ఆరాధించు. సమస్త ప్రజలారా మీకు నేను చెప్తా, నన్ను మాత్రమే ఆరాధించు, నన్ను మాత్రమే కొండాడు అంటున్నాను. ప్రతి నిమిషం, సెకండ్, ప్రతి కీర్తనల్లో యెహోవా యెహోవా అని రాసి నన్నే అంటున్నాడంటే చాలా ప్రాముఖ్యమైన విషయం ఉంటుంది అన్నమాట. ఎవరు ఇలాగా ప్రపంచంలో చెప్పలేరు, ఏ దేవత కూడా చెప్పలేదని చెప్తా. ఎలాంటే యెహోవా మాత్రమే చెప్తున్నాడు. ఇక్కడ సర్వ జనాంగాలారా అంటున్నాడు, సమస్త ప్రజల్లారా అంటున్నాడు. అని కింద ఏమంటున్నాడంటే, నంత కీర్తించండి, కొండాడండి అని. అతన కృపే నమ్మ మేలే అపారంగా ఉందంట. ఏమి నీకు అపారంగా ఉంటే సరిపోతుంది? ఈ లోకంలో ఏమేమో అపారంగా ఉండి దేని ఇష్టార్థమైన నీ కృప నీకు లేకపోతే మరి దాన్ని ఏమన్నల్లా? దానికి దేవుడు అంటాడు,
అంటున్నాడు, నా కృప నీ మీద, నా కృప మీ దేశం మీద, నా కృప మీ సంఘం మీద, నా కృప నీ సంతానం మీద అపారంగా ఉండునుగాక. చూసుకోండి. ఎప్పుడు ఉంటుందంటే నువ్వు దేన్ని స్తుతించినప్పుడు, ఎప్పుడు ఉంటుందంటే నువ్వు దేన్ని ఆరాధించినప్పుడు, ఎప్పుడు ఉంటుందంటే ఆయన సన్నిధి నువ్వు కలిగి ఉన్నప్పుడు అపారమైన కృప నీ మీద ఉండునుగాక. అది ఉచితార్థమైన కృప. మరి కృప అంటే ఉచితార్థమని నీకు పదే పదే చెప్తున్నా. వచ్చే రోజుల్లో చెప్తా ఆ కృప ఏమైంటుందో. కానీ ఇప్పుడు కృప అపారంగా మీ మీద ఉంటుంది అంటున్నాడు. మరి ఈ భాగం దాంట్లో చూసినట్లయితే యెహోవా సత్యతయు ఏమీ లోకంలో సదాకాలం ఉండాలట. దేవుని కృప మన మీద అపారంగా ఉండాలా. రెండోది సత్యాలు. సత్యము, నీతి, ప్రేమ, దయ, ఆ సత్యానికి సంబంధించిన ఆత్మ ఫలాలన్నీ సదాకాలము ఉండునుగాక అంటాడు. సదా అంటే నువ్వు ఉండేంత వరకు, నువ్వు ఈ లోకం విడిచేంత వరకు సత్యము సదాకాలము నీతో ఉండాలా, నీ ఇంట్లో ఉండాలా, నీ సంఘములో ఉండాలా. అది చూసుకున్నాల మానవుడు. సత్యములో ఉన్నానా లేదా, సత్యము నా దగ్గర ఉందా, లేదంటే సత్యం నేను కలిగి ఉన్నానా. అన్నీ ఉంటాయి సదాకాలం. కానీ సత్యములో మనం నిలుము, సత్యము సామాన్యంగా మనం కలిగి ఉన్నాము అని కొన్ని వచనాలు చెప్తారు. కొంచెం చోటు దానికి ఇక్కడ దావీదు ఏమంటాడంటే, లేకుంటే కీర్తనగాడు ఏమంటాడంటే, యెహోవా సత్యతయు సదా ఇరువుదు. ఏది లోకంలో సదాకాలము కరిగిపోకుండా, లయమైపోకుండా, ఎండిపోకుండా సదాకాలం ఏది ఉంటుంది ఈ ప్రపంచంలో అంటే సత్యం. దేవుడు తప్ప సదాకాలం ఉండేదానికి ఇంకా ఏది ఉండదు. సూర్యుడు ఉంటాడా? ఉండడు. చంద్రుడు ఉంటాడా? ఉండడు. నువ్వు చూసే భూమి ఉంటుందా? ఉండదు. ఇవేది సదాకాలం ఉండదు. నువ్వు ప్రకటన గ్రంథం చదువుకుంటే. కానీ సత్యం నిన్ను స్వాతంత్రులుగా చేస్తుంది. సత్యం నిన్ను నీతిపరులుగా చేస్తుంది. సత్యం నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్తుంది. సత్యం నిన్ను పరిశుద్ధులుగా చేస్తుంది. దాని కీర్తనగాడు అంటున్నాడు, మరి నా కృప అపారముగా నీ మీద ఉండునుగాక. ఆ కృప ఏమంటే సత్యము సదాకాలము మన ఇంట్లో మనలో ఉండేదే. హల్లెలూయా. ఎప్పుడు కూడా యెహోవా సత్యము మనలో సదాకాలం ఉండునుగాక అని నువ్వు రాసుకోండి. ఈ వెడ్డింగ్ కాల్ సెంటిమెంట్ సత్యము సదాకాలం ఉండాలి. సత్యము నిరంతరం ఉండాలి మన సంఘంలో. ఈ సంఘంలో ఏముందంటే సత్యం ఉంది. ఈ సంఘములో దేవుడున్నాడు, సత్యం ఉంది. సత్యానికి సంబంధించిన గుణం ఈ సంఘములో ఉంది. సత్యం ఇక్కడుంటే ఎవరైనా బాగుపడతారు. సత్యం ఇక్కడుంటే ఎవరైనా స్వాతంత్రులు అవుతారు. సత్యం ఇక్కడుంటే ఎవరైనా పరలోకానికి వెళ్తారు. సత్యం ఇక్కడుంటే అన్ని విడుదలవుతాయి. సత్యం ఇక్కడుంటే నువ్వు స్వాతంత్రుడైపోతావు. ఏ దానికి బానిసుడు కాదింగా. ఏముంటే సత్యము సదాకాలము సంఘములో, ఇంట్లో, మన ఆత్మీయ జీవితంలో ఉండునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇది కీర్తన భాగము అని చెప్తాడు. దానికి ఎవరు చెప్తున్నాడు? సమస్త సర్వజనాంగಗಳೇ కీర్తించండి. ఎప్పుడు నువ్వు కీర్తిస్తావో నువ్వు సత్యంలోనికి వస్తావు అన్నమాట. సమస్త ప్రజలారా నంతా కొண்டாడండి. కీర్తి అంటే కీర్తనలు పాడాడు. కొண்டாడంటే, కొండాడు అనే శబ్దం ఏంటి? పేర్లు పెట్టి. ఎవరైనా అనొచ్చు, ఈ స్థలము ఇలాంటి వారు ఇచ్చినారు, ఈ స్థలము ఏదో చిన్నగా కట్టుకోవాలనుకున్నాం, కానీ ఈ స్థలంకి ఏదో సిమెంట్ వేసి రాసుకోవాలనుకున్నాం. కానీ వాళ్ళు చేసిన ఉద్దేశం వాళ్ళకున్న, ఆసక్తి వాళ్ళకున్న చెప్పుకుంటే ఎన్నో చెప్పవచ్చు. అది ఒక వ్యక్తి చేసిన దాన్ని ఇలా చేశాడు, ఇలా ఉంది, ఇలా చేసుకున్నాడు, ఇవన్నీ తెచ్చుకున్నాడంటే ఆయనకి లోపల ఎంతో. మరి దేవుని ఎలా కొన్నాడాలి? ఒక వ్యక్తి ఏమైనా చేస్తేనే మనం ఎప్పుడు చెప్పుకుంటాం. ఒక వ్యక్తి ఏమైనా చేస్తేనే దాన్ని కొண்டாడతాం. మరి దేవుని ఎలా కొన్నాడాలి? కొన్నాడేది నేర్చుకుందాం. నువ్వు దేవుని కొన్నాడేది కానీ నేర్చుకుంటే, దేవుని కీర్తించేది కానీ నేర్చుకుంటే సత్యము నీతో నుంచి కదులుదో. సత్యము కీర్తి ఎక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది. సత్యము ఎక్కడ కొన్నాడతారో అక్కడ అది అణిగి ఉంటుంది. హల్లెలూయా. అవి తెలుసు. ఇంకా సమస్త సృష్టి మరి కృపచేత నింపబడి సత్యంతో ఉంటే మరి ఎలా ఉంటుందని ప్రజలందరూ నా దగ్గరికి రానుగాక నీ కీర్తనలో మాట్లాడుతున్నారు.
ఈ కీర్తన దేవుడు దీవించునుగాక. ఆయన సత్యము సదాకాలము మీరు మీ సంతానం మీ సంఘము కలిగి ఉండనుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. నేను 3 సబ్జెక్టులు చెప్పాను ఇందులో ఆదికాండంలో. హల్లెలూయా. మరి ఇప్పుడు 2వ అధ్యాయంలోని 3 సబ్జెక్టులు కూడా నేను ఆదికాండం 1వ అధ్యాయంలోనే మీకు వివరించాను. సమయం లేదు కాబట్టి నేను 12 గంటలకు అక్కడ వస్తానని చెప్పిన. మరి ఇంకా 11:30 అయిందా? లేట్గా ఉంది అది. ఓకే. ఇప్పుడు 2వ అధ్యాయంలో మీరు ఎప్పుడైనా చదివిండొచ్చు. మరి ఎక్కువ బాగా బైబిల్ చదవాలని నేను కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను. మరి 2వ అధ్యాయంలో ఏమేమి ఉంటుందని మనం చూసుకోండి. నేను చరిత్ర చెప్తున్నాను. ఇంకా చరిత్ర అంటే దేవుడు ఎలా చేశాడు, ఆయన ఎవరు అని చెప్పాడు, ఆది అంత్యం అని చెప్పాను. ఆయన సృష్టి అంతా క్రమము లేని దాన్ని క్రమముగా చేశాడు, ఏమేమి చేశాడని కూడా మీకు వివరించాను. మరి ఇక్కడ 2వ అధ్యాయంలో చూసినట్లయితే 4వ అధ్యాయం వచ్చేసి భూమి ఆకాశం నిర్మాణ చరిత్ర ముగిసింది. మరి భూమి ఆకాశం చరిత్ర ముగిసిన తర్వాత భూమి ఆకాశ వెలుగు చరిత్ర. మరి మానవుడు ఉండాల్సింటే మరి ఇంకా ఏంటి మీద ఉంటాడు? మానవునికి కావాల్సినవన్నీ ఇంకా ఏమేమి వస్తువులు కలిగినాయా లేదా మనం నేర్చుకోవాలి కదా. ఇప్పుడు మానవుడు ఉండాలంటే భూమి ఉండాలా, మానవుడు తినాలంటే కొన్ని పండ్లు పలహారాలు కావాలా. మరి భూమి ఉందా, పండ్లు పలహారాలు ఉన్నాయా? మరి దేవుడు దాన్ని ఏమైనా ప్రత్యేకంగా చేశాడా? ఈ సృష్టికే స్టాప్ చేశాడా? లేదంటే మరొక రెండోసారి ఏదైనా ప్రారంభించి చేశాడా? రెండోసారి ఏదైనా ప్రారంభించాడా? చెప్తారు ఎవరైనా? ప్రారంభించాడు. ఆయన ఫస్ట్ సమస్త సృష్టి చేసిన తర్వాత ఇంకొకసారి ఆలోచించి రెండోసారి తిరిగి సృష్టి మొదలుపెట్టాడంట. 2వ అధ్యాయంలో మనకి సెలవిస్తుంది. హల్లెలూయా. 2వ అధ్యాయంలో మొదలుపెట్టిన అంశములన్నీ మీకు గాని అర్థమైతే మీరు ఇంక దేవుని స్తుతించండి. ఇప్పుడు 2వ అధ్యాయంలో ఉండే అంశములన్నీ మీకు దేవుడు ఆత్మీకంగా పంచిపెట్టునుగాక. ఇప్పుడు కొన్ని విషయాలు మాత్రమే చూస్తాం. నెక్స్ట్ దేని చిత్తం అయితే కొన్ని విషయంలో మనం చూసుకుందాం. చూసినట్లయితే ఆదికాండం 2వ అధ్యాయము ఒక పేరు ఉంటుంది అక్కడ. 5-6 వచనాలు చదువుదాం. ಯೆಹೋವ ದೇವರು ಭೂಮಿ ಆಕಾಶಗಳನ್ನು ಉಂಟು ಮಾಡಿದಾಗ ಯಾವ ಗಿಡವಾದರೂ ಭೂಮಿಯಲ್ಲಿ ಇರಲಿಲ್ಲ, ಯಾವ ಪಲ್ಯವೂ ಹುಟ್ಟಿರಲಿಲ್ಲ. ಯಾಕೆಂದರೆ ಯೆಹೋವ ದೇವರು ಭೂಮಿಯ ಮೇಲೆ ಮಳೆಯನ್ನು ಸುರಿಸಲಿಲ್ಲ, ಭೂಮಿಯನ್ನು ವ್ಯವಸಾಯ ಮಾಡುವುದಕ್ಕೆ ಮನುಷ್ಯನಿರಲಿಲ್ಲ. ಆದರೂ ಭೂಮಿಯಿಂದ ಮಂಜು ಹಬ್ಬಿ ನೆಲವನ್ನೆಲ್ಲ ತೋಯಿಸುತ್ತಿತ್ತು. ಹಲ್ಲೆಲೂಯಾ, 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 ಹಲ್ಲೆಲూయా. అక్కడ వెట్టింగ్ ఏం పెట్టాడు? ఏదెను వనము. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ సృష్టి అయిన తర్వాత 4వ అధ్యాయంలో ముగిసిన తర్వాత 5వ అధ్యాయంలో ఏదెను వనము కావాలని ఆయన అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? ఏదెను వనము అనేది నాకు కావాలా అని ఆయన అనుకుంటున్నాడు. మరి ఏదెను వనము రాకుండా ముందు ఆయన కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే యెహోవా దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా దేవుడు. ప్రతిదానికి యెహోవా దేవుడు అనే పదం రాకునింది ఏది ప్రారంభింపబడదు. ఇప్పుడే చెప్తా. సత్యము సదాకాలం. ఎందుకంటే సత్యమే దేవుడు, దేవుడే సత్యం. దానికి ఇక్కడ ఏదైనా ప్రారంభించాలంటే యెహోవా దేవుడు అని రాయబడాలి. ఎందుకు యెహోవా దేవుడు అని రాయబడాలా? అది నువ్వు నేర్చుకున్నావు. ఎందుకు ఎట్టింగ్లో ఏముండాలంటే ఎవరు సృష్టి చేస్తున్నారో, ఎవరు స్థాపిస్తున్నారో ఆయన పేరు రావాలా. ప్రపంచానికి ఫస్ట్ ఆయన పేరు వినబడాలా, తర్వాతనే సృష్టి. అవును కదా? అది ఫస్ట్ యెహోవా దేవుడు అంటారు. పాత నిబంధనలో యెహోవా దేవుడిని 5,700 సార్లు రాసిందని రాసుకొచ్చిన ఒక చోట్ల చరిత్ర స్థితి. యెహోవా అనే పదం, యెహోవా షాలో, యెహోవా అనేక పదాలు రాయబడి ఉంటుంది. కానీ పాత నిబంధనలో 5,700 సార్లు యెహోవా 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 దేవుడు అని రాయబడి ఉంటుంది. అర్థమవుతుంది? ఎందుకు మీకు 5,700 సార్లు ఎందుకు రాయబడిందంటే ఆయన దేవుడని
ఆయనే దేవుడని, ఇంకా ఏది దేవుడు కాదని తెలుసుకునే దానికే 5700 సార్లు యెహోవా దేవుడు, యెహోవా దేవుడు అని రాయబడింది. ఈ యెహోవా దేవుడు నీకు అర్థమైతే అప్పుడు సృష్టి అర్థమవుతుంది. సృష్టి అంతా అయిన తర్వాత ఏదో వనం అనేది అర్థమవుతుంది. ఏదో వనములో ఏమేముందని నీకు అర్థమవుతుంది. ఏదో వనములు అంటే ఏదో తోట అంటే అందులో ఏమేముందో నీకు అర్థం కావాలి. నీకు ఆ వనం అంటే ఏంటి, ఆ వనంలో ఏమేమి ఉంటుంది, ఆ తోటలో ఏమేమి కలిగించాడు, ఎవరి కొరకు అనేది చరిత్ర నువ్వు నేర్చుకోవాల్సిన విషయం. అబ్బా ఇంతగా చేశాడు దేవుడు అనేది సత్యము నీకు తెలుస్తుంది. అబ్బా హల్లెలూయా. దానికి అక్కడ కూర్చొని రెండోసారి చూసినప్పుడు ఏం చూస్తున్నా అంటే యెహోవా దేవుడు అనే పదాలు అనేక సార్లు వస్తాయి. అనేక అంశములైనకి ఉంటుంది. అంటే శక్తి అనొచ్చు, అంటే పరిశుద్ధత అనొచ్చు, లేదంటే ఉన్నవాడు అనొచ్చు. హల్లెలూయా. దేవుని శక్తి ఉండాలా, అది పరిశుద్ధమైన ఉండాలా కదా. ఆ శక్తి ఎలా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలి. ఆ శక్తి ఎలా ఉండాలా, దేవుడై ఉండాలా. ఆ దేవుడు ఎలా ఉండాలా, ఉన్నవాడుగా ఉండాలా. ఉన్నవాడంటే పరిశుద్ధత, అంటే శక్తి, అంటే ఈ పదాలు దేవుని గురించి నీకు అర్థమైనప్పుడు మాత్రమే దేవుడు శక్తిమంతుడు అని తెలుస్తుంది. సర్వశక్తిమంతుడు ఏమైనా ఎన్నిసార్లైనా సృష్టించగలడు. దేవుడు పరిశుద్ధుడని తెలల. ఏ డాగైనా మచ్చైనా ఎవరి ప్రపంచంలో చూపించలేనిది పరిశుద్ధత. అలాంటి పరిశుద్ధమైన దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఆ దేవుడు ఉన్నవాడంటే ఏకరీతిగా ఎలా భూమి ఆకాశముకు ముందుగా ఉన్నాడో సృష్టించిన తర్వాత ఇదంతా లయమైపోయిన తర్వాత ఉన్నవాడు అలాగనే ఉండేవాడినే ఉన్నవాడు అంటాడు. అబ్రాహాముపై అడిగితే నేను ఐగుప్త దేశాన్ని పొమ్మంటున్నా కదా, నీ పితరులైన ప్రజలు ఏ దేవుడైనా నేను అడిగితే నేను ఏం చెప్పాలా అని మోషే ముఖాముఖిగా అడిగినవాడు. అప్పుడు మోషేకి ఏం చెప్తాడు, నేను ఉన్నవాడు అని చెప్పు. ఎప్పటి నీకా, భూమి ఆకాశముకు ముందు నీకా ఉన్న సర్వశక్తిమంతుడు పరిశుద్ధుడు నేను ఉన్నవాడని నా ప్రజలకు నువ్వు చెప్పు. హల్లెలూయా. నా ప్రజలు అంటే అబ్రహాం ఏర్పాటు చేసుకున్న ప్రజలు 8 లక్షల ప్రజలు, లేక 6 లక్షల ప్రజలకి ఆయన ఉన్నవాడని, యెహోవా దేవుడని, శక్తిమంతుడని, పరిశుద్ధుడని నువ్వు వెళ్ళి చెప్పు. ఆయన ద్వారానే సమస్తము కలిగిందని ప్రజలు నేర్చుకుంటారు. హల్లెలూయా. రెండోసారి సృష్టించే ముందు యోర్దాను వనంలో చూసినప్పుడు భూమి ఆకాశంలో ఉంటూ మాడేదాకా యావ గిడవాదరు భూమి ఏంది ఉండలే. చూడండి, ఏ గిడమైనా ఏ చెట్టైనా ఇప్పుడు మీ కళ్ళకి ఎన్ని చెట్లు కనబడుస్తాయండి. నువ్వు చెట్లు లెక్క చెప్పగలవా? చెట్లు పేరు చెప్పగలవా? చెట్లు ఉండే పండ్లు లెక్క చెప్పగలవా? నువ్వు గంగాధర్ అన్న, రవి అన్న, వీళ్ళందరూ మీరంతా ఎన్ని చెట్లున్నాయి, ఎన్ని రకాల చెట్లున్నాయి, అవన్నీ ఏమేమి పేర్లు గంగన్న చెప్పగలమా? మనము ఇట్లా పండ్లు అని చెప్పగలమా? పేరు పెట్టగలవా నువ్వు? శక్తి అంటే ఏమి, పరిశుద్ధత అంటే ఏమి, యెహోవా అంటే ఏమి, ఏదాని తోట ఎందుకు రెండోసారి సృష్టించాడంటే అందుకు సృష్టించే ముందు ఏమంటున్నాడంటే భూమి మేలే యావ గిడవాదరు ఏ చెట్టు కూడా పుట్టలేదంట. ఏ చెట్టు పుట్టలేదంటే ఇప్పుడు ఎన్ని చెట్లు చూడగలవు? ఒక్క చెట్టు లేదండి భూమి పైన. మరి ఇప్పుడు ఎన్ని చెట్లు చూడగలవు నువ్వు? ఎన్ని రకాల పండ్లు చూడగలవు? దేవుడు అంటే సామాన్యం కాదు. నువ్వు తెలుసుకోవాల్సింటే నీ జీవితం సార్లు 60-70 సార్లు మన పితృ జీవించినట్ల 2000, 3000, 4000 సంవత్సరాలు జీవించిన ఈ సత్యం తెలుసుకోలేవని నేను చెప్తా. ఇంతవరకు ఎవరు పూర్తిగా తెలుసుకున్న మానవుడు లేడు. 66 పుస్తకాలు ఉండే సత్యాలు తెలుసుకున్న మహానుభావుడు పూర్తిగా లేదు ఎవరు అని చెప్తారు బైబిల్. అలాంటే అవి రహస్యమైన నాకు వదిలేయండి అంటాడు కదా. మరి రహస్యమైన ఏంటి ఎవరు తెలుసుకోలేదు కదా. మరి హల్లెలూయా. దానికి ఏ భూమి వెళ్ళి యావ గిడవాలరు ఇలా మరి యావ పలవు పుట్టిరాలి ఇలా చెట్లు అంటాడు, మరి ఫలాలు అంటాడు. చెట్లు ఉంటే ఫలాలు వస్తాయి, చెట్లే లేకుంటే ఫలం ఎక్కడ వస్తుందండి? హల్లెలూయా. మరి యా ఫలవు పుట్టరిల్ల యాకెందరి అంటున్నాడా? యాకెందరి యెహోవా దేవుడు భూమిಯ ಮೇಲೆ
మಳೆಯನ್ನು ఇంకా వాన పంపిలేదు. ఆయన వాన పంపింకుంటే, వర్షం పంపింకుంటే ఏం ఉడుకు ఇక్కడ అనుకోవచ్చు వాళ్ళు. కానీ నువ్వు సత్యాన్ని తెలుసుకో, సత్యవంతుడై సత్యము సదాకాలం నీ ఇంట్లో నీ హృదయంలో ఉండునుగాక. అది నీకు నేర్పిస్తుంది. భూమి పైన ఒకప్పుడు నా దేవుడు ఏమి చెట్లు లేకుండా చేసిన దేవుడు అని నువ్వు చెప్పచ్చు. భూమి పైన వర్షం కురిపించకుండా ఉన్న దేవుడు నా దేవుడు అని చెప్పచ్చు. ఏ ఫలము ఉండేది ఈ భూమి పైన అంటే చెప్పచ్చు నువ్వు. అవునా అంటారు. నువ్వు చెప్పితే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలిసిన గర్రం తిరుగుతారట్లే. నువ్వు సత్యాన్ని నేర్చుకో. యెహోవా దేవుడు అంటే ఏమని నేర్చుకో, ఆ శక్తి అంటే నేర్చుకో, ఆ పరిశుద్ధత అంటే నేర్చుకో. అప్పుడే ఇక్కడ శృతి ఆరాధన పరిశుద్ధాత్మ సన్నిధి కలిగి నువ్వు కీర్తిస్తావు, నువ్వు ఆరాధిస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. ಮಳೆಯು ಸುರಿಸಿಲ್ಲ. ಭೂಮಿಯ ವ್ಯವಸಾಯ ಮಾಡುವುದಕ್ಕೆ చెప్పాలి. వ్యవసాయం ಮಾಡುವುದಕ್ಕೆ సురిగిన తర్వాత అర్థం మనిషి లేదని మీరు చెప్పండి. నేను ఒకటి చెప్తే మీరు ఒకటి చెప్తే బాగుంటుంది. ఎక్కడన్నా అరికత్తులకు వెళ్ళారా? ఆయన ఒకటి చెప్తుంటే వీళ్ళు ఒకటి అవును అనరా? అంటే మీరు ఒకటి చెప్పాలా? అప్పుడు మీకు అర్థమైంది. ఎవరు లేదంట? ఎవరు లేదంట? ఎవరా మనిషి? నువ్వు అవసరమా దేవుడికి? అది అనే ప్రణాళిక. చెట్లుంటే ఏమొస్తుంది నాకు? చెట్టులో ఫలాలుంటే నాకేమొస్తుంది? వర్షం పంపిస్తే నాకేమొస్తుంది? పంటలుంటే నాకేమొస్తుంది? ఏముంటే నాకేమొస్తుంది? మనిషి లేదు కదా. ఆయన ఉద్దేశం నీకు తెలిసిన, ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు నీకు తెలిసిన మనిషి అనిపించుకుంటున్నాం మనం. మనిషి అంటే ఎంత గౌరవం తెలిసిన, సమస్త భూమి ఆకాశం మనిషి మీద ఆధారపడింది. మనిషి అనిపించుకో, మానవత్వం అనిపించుకో. ఫస్ట్ ఆయన కొండలు బేక్లేదు, చెట్లు బేక్లేదు, ఫలాలు బేక్లేదు, వర్షం బేక్లేదు. మనిషి ఉన్నాడా ఫస్ట్? చూడండి ఆయన ఆలోచన ఎట్లుంది. మనిషి కాల, ఆయనకి మానవత్వం కలిగిన వారు కాల, స్తుతించేవారు కాల, ఆరాధించేవారు కాల. ఇవన్నీ చేసి నేను ఎవరికి ఇస్తాను? ఆలోచిస్తాను. అవును కదా. మనిషి అనుకుంటున్నాడు. మరి మనిషి అంటే ఎట్లా చేయాలా? ఏం చేస్తారు మరి కొందరు తిక్కునాయాలు. మరి దేవుడు అనుకుంటున్నాడు నేను మనిషిని ఎట్లా చేసుకోవాలా? భూమి ఏలగలడా? పంటలు పండితే ఫలాలు తినగలడా? అరిగించుకోగలడా? మనిషి చేస్తే అవి తినగలడా? అవి అరిగించుకోగలడా? తినేవి చేయాలా? తినుకుంటే చేయాలనా? వర్షం వస్తే ఏకముగా అన్నీ పుడతాయి. మరి మానవుడు ఏం తినాలా, ఏం తినకూడదు తెలియదా? ఆయన అంటున్నాడు మనిషి కావాలా? ఇవన్నీ చేయాలంటే మనిషి అవసరం కదా. మరి అన్నీ చేసేసి ఎట్లా? వర్షం పంపిస్తే ఎట్లా? మరి చెట్లు ఉంటే ఎట్లా? చెట్టులో కాయలు ఉంటే ఎట్లా? అవేమన్నా తినేదానికి ఒక మనిషి ఉండాలి కదా. దాని రుచి తెలుసుకునేదానికి ఒక మనిషి ఉండాలి కదా. అంటే ఇంకొకరికి అది పీకి సహాయం చేసేదానికి ఆయనకు ఒక మంచి భావన కలిగిన ఒక మనిషి ఉండాలి కదా. దాన్ని నీళ్ళు ఏమైనా కట్టుకొని పోషించుకునేదానికి ఒక మనిషి ఉండాలి కదా. మనిషి ఉండాలని ఆలోచించింది ఎవరంటే హల్లెలూయా. సత్యమే ఆలోచిస్తుందండి. సత్యము ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తుందండి. సత్యం ఎప్పుడు నీ గురించి ఉండాలనుకుంటుందండి. మనిషి ఎడలా ఉండాలనుకుంటుంది, మనిషిలోనే ఉండాలనుకుని సత్యం ఆశిస్తుందంట. దానికి దావీదు అంటాడు సత్యము సదాకాలము నీతో ఉండునుగాక. ఆ దేవుడు నీతో ఉండునుగాక. ఆ శక్తి నువ్వు కలిగి ఉండుగాక. ఈ చరిత్ర అంతా ఒకటైతే భూగోళమే ఒకటి. చరిత్ర చెప్తే చరిత్ర అంతా సృష్టి అంతా విభాగించిన వెలుగు సూర్య నక్షత్రాలే ఒక విధానం అయితే మరి భూగోళము అంటే రాసింటది ఒక చరిత్రలో. భూగోళం అనేదా అంటారా? సైన్స్ ను చదువు. భూగోళము, పరలోక గోళము, నానా రకాలమైన రీతిలో ఆ భాషల్లో రాసింటారు. మరి దీంట్లో అంటే భూగోళము అంటే రాసింటుంది ఒక చరిత్ర. హల్లెలూయా. ఆ భూగోళంలోనే యోర్దాను తోట అని రాసింటాడు. ఈ భూమి పైన, భూగోళం అనే భూమి పైన యోర్దాను తోట ఒక్కటి చేయాలనుకొని అందులో చేసే ముందు ఆయన అంటాడు మరి మనిషి లేదు కదా, మనిషి లేదు కదా అని ఆయన ఈ రీతిగా అనుకోని మరి ఆయన ఉంటాడు. చూసినట్లయితే 10 నుంచి 12 వచనాలు చదువుదాము. ಏದೇನ್ ಸೀಮೆಯಲ್ಲಿ ಒಂದು ನದಿ ಹುಟ್ಟಿ
ಚಲೋ ಅದು ಆಚೆ ಕಡೆಯಲ್ಲಿ ಒಡೆದು 4 ಶಾಖೆಗಳಾಯಿತು. ಮೊದಲನೆಯದ ಹೆಸರು ಪಿಶೋರ್. ಅದರ ಬಂಗಾರ ದೊರಕುವ ಅಲ್ಮೇಲ ದೇಶವನ್ನೆಲ್ಲ ಸುತ್ತುವುದು. ಆ ದೇಶದ ಬಂಗಾರವು ಶ್ರೇಷ್ಠವಾದದ್ದು. ಅಲ್ಲಿ ಬದಲೋಗ ಧೂಪವು ಗೋಮೇಧಿಕ ರತ್ನವು ಸಿಕ್ಕುತ್ತವೆ. ಎರಡನೇ ನದಿಯ ಹೆಸರು ಗಿಹೋನ್. ಅದು ಬೂಷ್ ದೇಶವನ್ನೆಲ್ಲ ಸುತ್ತುವುದು. ಮೂರನೇ ನದಿಯ ಹೆಸರು ಇದೇಖೇರ್. ಅದು ಅಶ್ಶೂರ್ ದೇಶದ ಮುಂದೆ ಹರಿಯುವುದು. ನಾಲ್ಕನೇದು ಯೂಫ್ರೇಟಿಸ್ ನದಿ. ಯೆಹೋವ ದೇವರು ಆ ಮನುಷ್ಯನನ್ನು ಕರೆಕೊಂಡು ಹೋಗಿ ಯೋರ್ದನ್ ತೋಟವನ್ನು ವ್ಯವಸಾಯ ಮಾಡುವುದಕ್ಕೂ ಕಾಯುವುದಕ್ಕೂ ಅದರಲ್ಲಿ ಇಟ್ಟನು. హల్లెలూయా. హల్లెలూయా. అది 14 వరకు చాలు. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తుంది రెండో భాగము? నది. ఏదోన్ అంటే ఏమి అనే పదము మీకు చెప్తా. ఏదోన్ అంటే ఏమి? వన. ఏదోన్ అంటే ఒక తోట, ఒక వనము. భూగోళంలో ఆయన భూమి చూసిన తర్వాత ఆయన అనేక అంశాలు మాట్లాడుకుంటూ వర్షం కావాలంటున్నాడు, చెట్లు కావాలంటున్నాడు, పొలాలు కావాలంటున్నాడు, మనిషి కావాలంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి యోర్దాను తోట అనే ఒక చేసి అందులో ఒక అంశములను ఉంచాడు. హల్లెలూయా. యోర్దాను తోట అనే దానికి ఏమంటే ఆనందము. యోర్దాను తోటకి అర్థము ఏమి? ఆనందము, లేదంటే సంతోషము, లేదంటే హర్షించుట, ఉల్లాసించుట. ఇవన్నీ ఆ యొక్క తోట విషయంలో గుప్తంగా ఒక చోట్లో రాసి ఉంటాడు. యోర్దాను అంటే ఏమంటే మీరు ఎవరైనా చెప్పాలి. యోర్దాను తోట అంటే ఏమంటే ఆనందము అని రాసుకోండి, సంతోషము అని రాసుకోండి, ఉల్లాసము అని రాసుకోండి. యోర్దాను అంటే నేను ఉల్లాసిస్తా, యోర్దాను అంటే నేను సంతోషిస్తా, యోర్దాను వనం అంటే నేను ఆనందిస్తా. నువ్వు ఆనందిస్తావా? ఆ తోటను బట్టి నువ్వు ఆనందిస్తావా? నేను ఆనందిస్తాను అనేవాడు చెప్పి ఇప్పుడు నేను చెప్పాను కదా, అది ఆనందము, అది సంతోషము, అది ఉల్లాసము. హల్లెలూయా. ఎందుకు ఆ తోటికి అర్థాన్ని ఆనందము, సంతోషము, ఉల్లాసం అని పేరు పెట్టాడు? అంతే కదా. ఆ తోట గురించి ఆనందము, సంతోషం, ఉల్లాసము ఉందంటే ఆ తోటలో ఏదో ఉంచినాడు. మానవుడు ఆనందించాలని ఆ తోట చేశాడు, మానవుడు సంతోషించాలని ఆ తోట చేశాడు, మానవుడు ఉల్లాసించాలని ఆ తోట ప్రాముఖ్యంగా చేసి ఉంటాడు. ఊరికే చేయడు చరిత్ర. ఎన్నో తోటలున్నాయి ఆనందముడు, కానీ యోర్దాను వన అనేది సంతోషము, ఆనందం, ఉల్లాసంతో కూడిన తోట అని రాసింది. హల్లెలూయా. మరి ఏది లేకున్నప్పుడు, మనిషి లేకున్నప్పుడు మరి యోర్దాను తోట ఎందుకు చేశాడు? యోర్దాను తోట ఎందుకు చేశాడంటే అందులోనికనే ఈ యోర్దాను తోటకి ఇలాంటి మనిషికి సృష్టి కన్నీ ప్రారంభమైంది. ఆ యోర్దాను తోటలోనికనే సెకండ్ సృష్టి. రెండోసారి ఎందుకు యోర్దాను తోట సృష్టి చేశాడంటే ఎందుకు దాంట్లో కాల్సినవన్నీ ఉన్నాయని ఇప్పుడు మీరు చదివారు. ఎన్ని నదులు ఉన్నాయంట? 4 నదులు ఉంటాయి. శ్రేష్టమైనవి. నువ్వు చెవుల్లో పెట్టుకునే బంగారు కానీ, వజ్రాలు కానీ, నువ్వు ఏదైనా సరే అవన్నీ ఆ యోర్దాను తోటలోనే ఉన్నాయి రోజు. హల్లెలూయా. ఎక్కడున్నాయి? ఈ ప్రపంచంలో ఉండే బంగారం, ఈ ప్రపంచంలో వజ్రాలంతా, ఈ ప్రపంచంలో ఉండే సర్వ వైభవం ఏదైతే ఉందో యోర్దాను తోటలో ఇంకా వచ్చి ఉందని చరిత్ర చెప్తుంది. మీట్లో ఇంత బంగారు ఉంటేనే నువ్వు ఎంతో సంతోషం, ఇన్ని వజ్రాలు ఉంటే ఎంతో సంతోషం, ఇంత ఎండు ఉంటే ఎంతో సంతోషం. మరి సమస్తముకు అయి మిగిలేంత దాంట్లో ఉందంట. ఈ భూమికి అయి మిగిలేంత బంగారు దాంట్లో ఉందంట. ఈ భూమికి అయి మిగిలేని వజ్రాలు దాంట్లో ఉన్నాయంట, మాణిక్యాలు దాంట్లో ఉన్నాయంట. హల్లెలూయా. యోర్దాను తోటలో మానవుడు తిని యథేచ్ఛగా తిని మిగిలే అన్ని పండ్లు, పైర్లు, ఫలాలు దాంట్లో ఆ యోర్దాను తోటలో ఉందంట. నువ్వు లెక్క చెప్పగలవు తినే పండ్లు ఎక్కడుండవని? ఈ యోర్దాను తోటలో ఇంకనే మానవుడు తినే రకరకాలమైన పండ్లు అక్కడికి వచ్చింది. రకరకాలమైన బంగారు, రకరకాలమైన వెండి, రకరకాలమైన వజ్రాలు ఎక్కడి నుంచి వచ్చింది? యోర్దాను తోటలో ఇంకా వచ్చిందని చరిత్ర రాయబడి. ప్రపంచంలో ఎక్కడని ఇంకా రాలేదని దేవుడు మరి దాన్ని సృష్టించి ఉంచాడని లెక్క. దాని అర్థం సృష్టించుకునేది నీకు బంగారు ఎక్కడి నుంచి వస్తుంది? సృష్టించుకునేది వజ్రాలు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? సృష్టించుకునేది
ఫలాలు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? అది రెండో సృష్టిలో యోధాన్ అనే దానికి అర్థం సంతోషం, ఆనందం, సమాధానం, ఉల్లాసము. అందులో మీరు చదవండి, ఎన్ని నదులు ఉన్నాయి, ఎంత బంగారు ఉంది, ఎంత ఎండు ఉంది, ఏమేమి ఆ నదుల ద్వారా పారే నీళ్లు కానీ, ఆ బంగారు కానీ, ఆ వైభవం కానీ, ఆ వజ్రాలు కానీ అదే చోట్లోనే ఉంచి ఉన్నాడంట యెహోవా దేవుడు. హల్లెలూయా. మీకెందుకు యోధాన వనం గురించి మీకు చెప్పాల్సి వచ్చింది? దానికి ముందు ఏమంటాడు? పైర్లు లేవు, భూమి లేదు, దాన్ని పండేదానికి వర్షం లేదు, అవన్నీ చేసి వ్యవసాయం చేసేదానికి మానవుడు లేదని ఒక ఆలోచన చేశాడు. మరి ఆలోచన చేసిన వ్యక్తి ఒక మానవుడు వచ్చాడనుకో, తోట లేకుంటే ఎట్లా చేస్తాడు? దానికి ఆయన ఏం చేశాడంటే, మానవుడు రాకుండా ముందే ఒక యోధాన్ని సృష్టించుకున్నాడు. అందులో పెట్టి వ్యవసాయం చేస్తాడు, అందులో ఉంటే సంతోషం ఉంటాడు, అందులో ఉంటే ఆయనకి నాకు పరిచయం ఉంటుంది, అందులో ఉంటే నేను ఆయన చూడొచ్చు, ఆయన అంతా చూడొచ్చు అనుకున్నాడు. అవునా కదా? అది ఎందుకు ఒక వనం ఏదైనా చేసుకుంటాడంటే, ఆయన ఉండే చోట్ల యేసు ఉండే ఇంట్లో ఆనందం అంటే మీరే పాడతారు కదా, పాట పాడతారు, కానీ అది ఎక్కడా అని చరిత్ర తెలుసుకోనల్లా. పాటకు సరిపోదు, సత్యము సదాకాలం మీతో ఉండునుగాక. యేసు ఉండే ఇంట్లో, యేసు ఉండే తోటలో, యేసు ఉండే ఎక్కడైనా అది ఆ వనము దేవుడు ఉండే వనం. దేవుడు సాయంత్రం ఉదయము వచ్చే వనం అది. హల్లెలూయా. దీనికి మీరు మరొకసారి అంట చదివితే అన్ని నదులు ఉన్నాయని నీట్గా మీరు ఇంటికి వెళ్ళి చదవచ్చు. అక్కడ అనేకమైన అది బంగారం దొరుకుదు అంటే రాయింటది కదమ్మా. చదువు మరొకసారి కొన్ని అంశాలు. ఏదో సీమేలు ಒಂದು ನದಿ ಹುಟ್ಟಿ ಆ ವನವನ್ನು ತೋಯಿಸುತ್ತಿತ್ತು. ಅದು ಆಚೆ ಕಡೆಯಲ್ಲಿ ಒಡೆದು 4 ಶಾಖಗಳ. చూడండి, మొదలనే ಹೆಸರು చూడండి, ఏం దొరికేది? అది మొదలనేది చెప్పండి, ఏం దొరికేది? అది ఎక్కడుంది? యోధాన్ తోటలో ఉంది. సెకండ్ సృష్టి యోధాన్ చేశాడు. యోధాన్ అంటే సంతోషం, యోధాన్ అంటే ఆనందం, యోధాన్ అంటే ఉల్లాసం, సమస్తము అందులో ఉండేదాన్ని. కాబట్టి మానవుడు సంతోషించాలని దేవుడు కూడా అక్కడ యోధాన్ తోటలో ఉంటాడు. మొదట్లో దాంట్లో ఏం చెప్తుందంట? బంగారు దొరుకుವುದು. చదువమ్మా. ಶ್ರೇಷ್ಠವಾದದ್ದು ಪರಲೋಕ ಗೋಮೇದಿಗ ರತ್ನ ಸಿಕ್ಕುತ್ತದೆ. ಎರಡನೆಯದು ನದಿ, ಅದರಲ್ಲಿ ಮೂರನೇ ನದಿ ಹೆಸರು ಇಕೇಕೆ, ಅದು ಅಶ್ಶೂರ್ ದೇಶದ ಮುಂದೆ ಹರಿಯುವುದು. ನಾಲ್ಕನೇದು ಎಫ್ರೋಟಿಸ್ ನದಿ. హల్లెలూయా. ఈ 4 నదుల్లో బంగారు, ఎండి. ఇంకొక చరిత్రలో మేము చూసినప్పుడైతే దాంట్లో బంగారు రాసింది, ఎండు రాసింది, వజ్రాలు రాసినాయి. అనేకమైన ఫలాలు ఈ తోటలో మానవుడు తిని యథేచ్ఛగా ఉండొచ్చు అని రాసింది. మీకు అక్కడే చెప్తుంది ఉంటుంది ఒక చోట్లో. ఈ తోటలో ఉండే పండ్లన్నీ నువ్వు ఎలా తినాలంట? యథేచ్ఛగా తిను. యథేచ్ఛగా అంటే ఎన్నైనా తిను, రుచిగా తిను. నేను చెప్పిన పండు మాత్రము తినొచ్చు. నేను ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళి ఎలాంటి ఇంకా తినొద్దు తినేది అనేది ఇంకొకసారి చెప్తాను. మీరు తింటారా, తినేదా, లేదంటే తిన్నారా? మీరు తిన్నారా, తినలేదు? ఇంకా మీరు తిన్నారా? అది తినొద్దంటే లేదు, నీ మాట లేదు మేము, ఆ సబ్జెక్ట్ వేరే. హల్లెలూయా. ఈ 4 నదులు ఆయన చేసి యోధాన్ తోటలో ఉంచాడు. ఇక్కడ మొదలేమంటున్నాడు? భూమి ఎందుకు లేదంటే అక్కడ పైర్లు లేవు, ఫలాలు లేవు, వర్షం లేదు, మనిషి లేదు. కానీ మనిషి ఉండి ఇవన్నీ చేయాలంటే ఏం కావాలంటే నదులు కావాలా. 4 నదులు ప్రాముఖ్యమైనవి కావాలా. ఎక్కడ చూసినా నది ఉండాలి, ఎక్కడ చూసినా నీళ్ళు ఉండాలి, ఎక్కడ చూసినా సముద్రాలు ఉండాలా. నీళ్లు పొంగుతుంటాయి, బంగారు దాంట్లో ఉంటుంది, ఎండి దాంట్లో ఉంటుంది. అప్పుడు యోధాన్ తోటలో రకరకాలమైన ఫలాలు, పంటలు పండించి ఒక మానవుని దాంట్లో ఉంచితే ఎంత బాగుంటుందని ఆలోచించిన చరిత్ర యెహోవా చరిత్ర, దేవుని చరిత్ర. నువ్వు వింటుంటే విందామా అనిపిస్తుంది. హల్లెలూయా. దానికి ಆ ಕಿಂದ మనం 15వ వాక్యం చూసి, యెహోవా దేవుడు ಮನುಷ್ಯನು ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ యోధాನ್ ತೋಟ ವ್ಯವಸಾಯ ಮಾಡುವುದಕ್ಕೂ ಅದರಲ್ಲಿ ಇದಲ್ಲದೆ ಯೆಹೋವಾ ದೇವರು ಆ ಮನುಷ್ಯನಿಗೆ, ನೀನು ತೋಟದಲ್ಲಿರುವ ಎಲ್ಲಾ ಮರದ ಹಣ್ಣುಗಳನ್ನು ಯಥೇಚ್ಛವಾಗಿ ತಿನ್ನಬಹುದು, ಒಳ್ಳೆಯದರ ಕೆಟ್ಟದರ ಅರಿವನ್ನು ಹುಟ್ಟಿಸುವ ಮರದ ಹಣ್ಣನ್ನು ಮಾತ್ರ ತಿನ್ನಬಾರದು.
హల్లెలూయా. తింద దిన సత్తే హోమి. ఎక్కడ చెప్పాడు ఈ ఆజ్ఞ విధులన్నీ? వేదాంతంలోనే చెప్పాడు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే వర్షం లేదు, ఫలాలు లేవు, భూమి సరిగ్గా లేదు, మనిషి లేదు. మరి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే యోర్దాను తోట సృష్టించాడు, నదులు సృష్టించాడు, దాంట్లో కావాల్సినవన్నీ మనిషికి ఉంచాడు, పంటలు ఉంచాడు, పైలు ఉంచాడు, ఫలాలు ఉంచాడు. ఇప్పుడు మనిషిని చేసుకున్నాడు ఆల్రెడీ. ఇప్పుడు మనిషి అంటే అది చేసిన చరిత్ర ఇంకొకసారి చెప్తాను. కానీ యెహోవా దేవుడు ఆ మనుష్యులను కరకొండు పోగి, మరి నీకు ఇంకా నేను ఏం చెప్పలేదంటే మనిషిని సృష్టించిన విధానం ఇంకా మీకు చెప్పలేదు. కానీ దేవుడు యెహోవా దేవుడంట ఆ మనిషిని తీసుకొని వెళ్ళి యోర్దాను తోటలో వ్యవసాయం చేసేదానికి ఉంచాడంట. హల్లెలూయా. ఏ తోటలో ఉంచాడు? యోర్దాను తోట అంటే సంతోషము, సమాధానము, ఉల్లాసము, ఆనందం. అలాంటి తోటలో 4 నదులు, బంగారు, ఎండి, రాతి, రత్నాలు, వైభవములు కూడిన ఆక యోర్దాను తోట ಮಾನವನಿಗೆ ಅನುಕೂಲమైన ఇక్కడ చదివాను కదా, ನೀನು ತೋಟದಲ್ಲಿರುವ ಅದರಲ್ಲಿ ಇಟ್ಟಿರುವ ಯೆಹೋವ ದೇವರ ಮನುಷ್ಯನು ನೀನು ತೋಟದಲ್ಲಿರುವ ಎಲ್ಲಾ ಮರಗಳ ಹಣ್ಣುಗಳನ್ನು ಯಥೇಚ್ಛವಾಗಿ ತಿನ್ನಬಹುದು. ಎಲ್ಲ అంటే అన్నీ. నువ్వు ఇంతవరకు ఇట్లా పండు నేను తినలేదంటే ఏం చెప్పు? నువ్వు ఇట్లా పశు మాంసం నేను తినలేదని చెప్పు. నువ్వు చెప్పండి. దానికి యెహోవా సర్వ ప్రజలారా నన్ను ఆరాధించండి. నువ్వు ఒక పండు కూడా తినలేదని చెప్పలేవు, నువ్వు అన్ని తిన్నానంటావు. ఇట్లా మాంసం తినలేదు, అన్ని తిన్నా. కానీ యెహోవా దేవుని స్తుతించుకో, ప్రజలు స్తుతించురో, సర్వ జనాంగాలు స్తుతించురో. వంటల కోస చింకుల కోసం తింటారు. ఆయన వనములు ఎంత బంగారంలో అంతా పెట్టుకుంటారు కలిసింటే. ఆ నదులు చూసేకెళ్తారు, ఆ తోట చూసేకెళ్తారు, ఆ వనం చూసేకెళ్తాడు. ఆ ఆనందం చూడాలని మనిషి ఆశిస్తాడు. కానీ యెహోవాను స్తుతించుడో, చేసిన దేవుని పేరేంటో తెలీదు, ఆ పరిశుద్ధత ఎంతో తెలీదు, ఆ బలం ఏంటో తెలీదు, ఆ సర్వశక్తిమంతుడు ఎవరి లోకంలో తెలీదు. కానీ నదులున్నాయి, సముద్రాలు ఉన్నాయి, పర్వతములు ఉన్నాయి, అవి పార్చు ఉంటాయి. ఇలాంటి దేశం చుట్టుకొని ఇలాంటి దేశానికి వస్తుంది, ఇలాంటి దేశం చుట్టుకొని గంగా నది చుట్టుకొని పర్వతములు చుట్టుకొని ఇలాంటిది తేలుతుంది, అన్నీ తెలుసుకుంటాడు. ఇది ఎవరు చేశారు, దీంట్లో ఏం శక్తి, ఈ తోట పేరేమి అనేది మానవుడు మాత్రం తెలుసుకోడు. హల్లెలూయా. ఏదో కొంచెం తెలుసుకుంటాడో ఇంకంతే. సత్యము మీతో నిలిచి ఉండునుగాక. ఎప్పుడు సత్యం కలిగి ఉండాలని ఆశ. నేను సత్యం కలిగి చచ్చిపోతా. నా జీవితంలో సత్యం ఒకటి ఉంటే ఇలాంటి లోతైన సత్యాలు ఎన్నైనా నేర్చుకుంటా, ఎవరికైనా చెప్తా, పరలోకానికి వెళ్ళి చెప్తా కాల్సిందే. హల్లెలూయా. నువ్వు నేర్చుకో ఫస్ట్ సత్యం. సత్యాలు మనం నేర్చుకుంటే బాగుంటుంది. దేవుడంట ఏదో అనేది సెకండ్ సృష్టించాడంట. ఫస్ట్ ఆయన కాల్సినవన్నీ సృష్టించుకొని విభాగించి మానవుడికి వెలుగు అరగా, నీళ్లు అరగా, ఆకాశం అరగా, దానికో పేరు దీనికో పేరు సమస్తము సృష్టించి రెండో ఆదాము గురించి 2వ అధ్యాయం 26లో కొంచెం మాట్లాడుకున్నాడు. నా పోలిక చెప్పున చేసుకోవాలని, ఆత్మ సంఘాలు లోకంలో ఉండాలని 26లో 27లో మాట్లాడుకున్నది 2వ ఆదాము గురించి. కానీ ఈ 2వ అధ్యాయంలో వచ్చేటప్పటికి సెకండ్ సృష్టి చేశాడు. సెకండ్ సృష్టిలో తోట ఉండాలనుకుంటాడు, తోటలో నది ఉండాలనుకుంటాడు, నదిలో బంగారు ఉండాలనుకుంటాడు, సరైన పండ్లు ఉండాలనుకుంటాడు, మానవుడు యథేచ్ఛగా తినాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుడు. మనిషినే పెడతా నేను, ఎవరిని పెట్టాడు. మనిషి ఎందుకు కావాలా? తోట కాసేదానికి, వ్యవసాయం చేసేదానికి. మనిషి ఫస్ట్ వ్యవసాయం చేసినాడా, ఉద్యోగం చేసినాడా? ఉద్యోగం ఉండేవాళ్ళు చూడాలని, కొంచెం ఇల్లు ఉండేవాళ్ళు చూడాలి, కొంచెం కారు ఉండేవాళ్ళు చూడాలి. ఇంకంతే. ఇప్పుడు ఎందుకంటే ఈయనకి ఎత్తుకుంటే ఉద్యోగమే లేదు. ఇసుకలు ఉంటాయి కదండి ఉద్యోగం ఇచ్చేది, వేస్ట్ ఉంటాయి కదండి ఉద్యోగం ఇచ్చేది. ఇసుకలే లేదు, ఇండ్లే లేదు, ఉండేది ఇంకా మనిషి ఆయన చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు? దేని చిత్తం అయితే చెప్తా. మరి ఇసుకలు ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? కారు కొనేకి, ఉద్యోగం వచ్చేదానికి. మానవుని గురించి మనం ఆలోచిస్తే దేవుడు ఫస్ట్ మానవునికి ఏమి ఇచ్చాడు అది నేర్చుకున్నాం. అక్కడి నుంకనే వస్తాం మనం, ఇక్కడి నుంచి అక్కడ పోకూడదు. అక్కడి నుంచి నువ్వు వస్తే నువ్వు ఎప్పుడు ఎట్లా నడుస్తావు అంటే సత్యానికి లోబడి సత్యం ఉంచుకొని వస్తావు. అది తెలియక ఇక్కడి నుంచి వస్తే మనం ఏమనుకుంటామంటే ఇంకంతే. పడిపోయేదానికి ఎప్పుడు ఛాన్స్ తెలుసునా?
హల్లెలూయా. దానికి మానవుడు పడిపోకూడదని దేవుడు ఏం చేశాడంటే వ్యవసాయం చేసేది ఇచ్చాడు. నువ్వు వ్యవసాయం చేసుకోరా? ఇప్పుడు వ్యవసాయం చేసేవాడు ఇంట్లో పైసలు ఇలాంటి ధాన్యము ఉండుదు అని ఉండదు. హల్లెలూయా. అది ఉద్యోగం ఇచ్చిన వాడు ఇంట్లో పైసలు పొద్దుపడితే అమ్మంటుంది కాలుకేసి చక్కెర ఉద్యోగమే తెలియదు, చక్కెర ఉండదు, నిమ్మకాయలు ఎవరైనా వస్తే చూసి. అదే ఉద్యోగం ఇంట్లో పోయి శాతం చేసేవాడు ఇంట్లో అసలు ఏముంటుంది? యువరంలో ఏముంటుందో తెలిసిన అన్ని సకల సంపత్తులు నింపి ఒక మనిషిని అక్కడ ఉంచాడు. ఆయన ప్రణాళిక ఏంటంటే నా మానవుడు నేను సృష్టించేవాడు అన్నీ కూడా కలిగి ఉండాలా, సంతోషం ఉండాలా, ఆనందం ఉండాలా, ఉల్లాసం ఉండాలా, నదులన్నీ ఉండాలా, మరి కాడిన బంగారాన్ని ఆ తోటలోనే ఉండాలని దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక. ఆయన అనాది ప్రణాళిక అంటాడు యేసన్న. నీ అనాది ప్రణాళికలో నువ్వు హర్షించాలని ఆయన అనాది ప్రణాళిక వేసుకో. అంటే ఆయన హర్షించేదానికి కాదు, నువ్వు హర్షించాలని, నువ్వు స్తుతించాలని, నువ్వు కొన్నాడాలని, మీరంతా ఏకముగా ఏకరీతిలో ఉండాలని అలాంటి యోధాను తోట ఒక మనిషికి అప్పగించాడు. అప్పగించిన తర్వాత వర్షం వచ్చేంటుందంటావా? మనిషిని బట్టి వర్షం వస్తుందండి, మనిషిని బట్టే పంటలు వస్తాయండి, మనిషిని బట్టే వస్తాయండి, నువ్వు మేపుకుంటే పశువులు బట్టే వర్షం వస్తాయండి. మనిషి మీద అంత ఆసక్తి ఎవరికి ఉందంటే దేవుడికి. నీ మీద ఆసక్తి బట్టి ఆయన ఇవన్నీ చేశాడు, నీ మీద సంతోషం బట్టి ఇవన్నీ చేశాడు. మనం ఎలా జీవిస్తాము? మనం ఎలా జీవిస్తామండి? సంఘంలో అవుతారా? సమాజంలో అవుతారా? పాస్టర్ ఎదురుగా వస్తారా? కాదు. సత్యము నీతో ఉంటే ఆ సత్యానికి భయపడు, ఆ దేవునికి నువ్వు భయపడు, ఆ శక్తికి భయపడు, ఆ పరిశుద్ధతకు భయపడు. నీ ఎడల అనాథ ప్రణాళిక కలిగిన దేవునికి నువ్వు ఇష్టంగా జీవించు. ఇవన్నీ నీకే, ఈ చరిత్ర నీ కొరికే రాశాడు, నీ సంతానం కొరికే రాశాడు ఈ చరిత్ర. నువ్వు చరిత్ర ఇను. ఆ నదులు నీ కొరికేనా? ఆ సముద్రాలు నీ కొరికేనా? ఆ పంటలన్నీ నీ కొరికేనా? వ్యవసాయం చేసుకో, నీతిగా చేసుకో. వ్యవసాయం యథేచ్ఛగా తిను, అన్నీ తిను. కానీ దేవుడు ఒక్కటి చెప్పాడు తినొద్దని, అది మాత్రం చేయొద్దని. మనం అంటే అది వచ్చే సబ్జెక్ట్ చూసుకో, అది ఇప్పుడు మాట్లాడే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ చేసేదానికి ఆయన 1:26 ఇవన్నీ చేసేందుకు మనం చూసినట్లయితే అక్కడ దొరతనం మడుగు దక్కే 26 బి బాబు లాస్ట్లో ఏముంటుందంటే 1:26 లాస్ట్లో, అది కాదు 1:26 ఆయన చేసుకున్న ಆಮೇಲೆ ದೇವರು ನಮ್ಮ ಸ್ವರೂಪದ ನಂಬಲಿಕೆ ಮನುಷ್ಯನು ಉಂಟು ಮಾಡೋಣ. ಅವನು ಸಮುದ್ರದಲ್ಲಿರುವ ಮೀನುಗಳ ಮೇಲೆ, ಅಂತರಿಕ್ಷದಲ್ಲಿ ಹಾರಾಡುವ ಪಕ್ಷಿಗಳ ಮೇಲೆಯೂ, ಪಶುಗಳ ಮೇಲೆಯೂ, ನೆಲದ ಮೇಲೆ ಹರಿದಾಡುವ ಎಲ್ಲ ಭೂಮಿಯ ಮೇಲೆಯೂ. అందుకు మనిషి ఎందుకంటే చెప్పండి, మనిషి ఎందుకు? దొరతనం చేసేదానికి, అధికారం నడిపేదానికి. ఇంకా దాంట్లో దొరతనము, అధికారం అంటే ఏది ఇంకా భిన్న మతాలు ఉండదు, జాతి ఉండదు, కులం ఉండదు, గోత్రం ఉండదు. సర్వ మానవ కోటికి అధికారం ఉండాల. నీకు అధికారం లేదు ఇలాంటి వాడు అనకూడదు ఎవడో. అలా చేశాడు. వీళ్ళేమంటారు? మత పిచ్చిన వాళ్ళు. మరి దేవుడు అట్లా చేశాడా? వేదాంతంటే అట్లా చేశాడా? నదులు అట్లా చేశాడా? వర్షం వాళ్ళకేనా? లే, ఒకే ఒక్క మనిషి ఆదాము. ఆదాం అంటే మన్ను అంటే ఆదాము చేశాడు, ఆయన చేశాడు. సర్వాధికారం ఆయన ఒక్కడే, మనిషే పాటించాడు. నువ్వు స్వాతంత్రం కలిగి, సత్యం కలిగి ఉండు. నువ్వు స్వాతంత్రుడైతే ఎవడు ఏమన్నా అనుకోండి, నీకేమొచ్చే? నువ్వు దేవుని దగ్గరికి రా. దేవుని సృష్టిలో దేవుని నిన్ను చేశాడు, ఆయన స్వరూపంలో చేసే సర్వాధికారం నీకు ఇవ్వబడింది. ఏదాని తోటలో ఉండే సర్వము నీదే. నువ్వు సంతోషించాలని, ఆనందించాలని, ఉల్లాసించాలని, యథేచ్ఛగా తినాలని, శాంతం చేసుకోవాలని అన్ని పైర్లు, పంటలు, ఫలాలు కలిగించాడు. రెండోసారి దేవుడు సర్వ మానవ కొరకు ఇది చేశాడు. దానికి ఆయన దొరతనము చేయునుగాక. మనిషి అన్నిటి మీద ఇది నాది, దేవుడు నన్ను ఇలా చేశాడని స్వాతంత్రంగా జీవించాలని దేవుడు ఉద్దేశం కలిగి ఇలాంటి తోట, ఇలాంటి నదులు, ఇలాంటి బంగారం, ఇలాంటి పంటలు, పైర్లు చేసి ఒక మనిషిని చేసి దాంట్లో ఉంచి వ్యవసాయం చేసుకుంటున్న ఉండు.
నేను తర్వాత వస్తానని దేవుడు వెళ్ళాడు. హల్లెలూయా. వచ్చిన తర్వాత ఆయన ఇంకా ఏమేం మాట్లాడతాడో, ఇంకా ఏమేం చెప్తాడో మనిషి గురించి, ఇంకా ఏమేం ఆలోచన కలిగి ఉంటాడో మనిషి గురించి మరి నీట్గా వచ్చే దినాల్లో పరిశుద్ధాత్మ అదే చిత్తమైతే మనకి వినిపించిన గాక. మరి తోటలో ఉండే మనిషి పేరు ఆదాము. ఆయన వ్యవసాయం చేసుకుంటున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు, అన్ని తిను, అన్ని యథేచ్ఛగా నువ్వు తిను. హల్లెలూయా. ఆత్మీకంగా నువ్వు కూడా అనేక విషయంలో ఇది ఆత్మ సంబంధమైన తోట. ఇప్పుడే చెప్తా, దేవుడు ఉండే తోట. ఇది శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన విషయంలో నువ్వు అన్ని తిను, అన్ని ఎదుగు, ఒక్కటి మాత్రం చేయొద్దు అంటాడు. ఒక్కటి అంటే ఆ ఒక్కటి చేస్తే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆ యోధాన్ తోట అంటే అది పరలోకము, అది సంతోషము, అది ఆనందం. నువ్వు సంఘంలో ఏ రీతిగా ఆనందంగా సంతోషంగా ఉంటావో బయట కూడా అలాగా నేను ఉండాలని ఆయన వచ్చే వరకు ఈ లోకం అంతట్లో ఏముందో అదంతా నువ్వు అధ్యక్షగా తిని ఆయన కొరకు స్తుతి ఆరాధన వర్షిప్ ఆత్మీకంగా ఎదగాలని దేవుడు అనాది ప్రణాళికలో నిన్ను చేసిన ఉద్దేశం. ఆ ఉద్దేశం మనడల్ల దేవుడు నెరవేర్చినాడు. జీవితమంతా ఆయన రుణపడి జీవిస్తాను, జీవితమంతా ఆయన ఆరాధిస్తాం, జీవితమంతా సత్యాన్ని కలిగి ఆయన కొరికే మనం జీవిస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడి సంఘానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. కంట మూసుకున్నాం, ప్రార్థన చేస్తాం. ప్రార్థన తర్వాత నేను వెళ్తాను, ఇక్కడి సిస్టర్లో నడిపిస్తాను. నేను గౌరీపురంలో ఒక పార్టీ ఉంది కాబట్టి వెళ్ళాలా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రం నైనా, నీ కొందనాలు స్వామి. నీ అనాది ప్రణాళిక చొప్పున మమ్మల్ని చేసుకున్నాం. ఆదికాండం 2వ అధ్యాయం 2వ సృష్టి గురించి మీరు మాట్లాడారు. భూలోకము అంటే భూలోకము గురించి మీరు మాట్లాడారు. యేసు నీ కొందనాలు. యోగాన తోట గురించి మీరు మాట్లాడారు. అందులో ఉండే పండ్లు పైల గురించి మాట్లాడారు. అందులో ఉండే నదుల గురించి మాట్లాడారు. అందులో ఉండే బంగారు గురించి మీరు మాట్లాడారు. ప్రభా మీకు స్తోత్రం. ఎందుకంటే మొదట వర్షం ఉంచడానికి పైలు లేదు, భూమి లేదు, పంట లేదు, నైనా మనిషి లేదు, వ్యవసాయం చేయాలంటే అనేక విషయాలు ఆలోచించిన దేవుడు యోగాను తోటను చేసి అందులో మానవుడు సంతోషించాలి, ఆనందించాలి, ఉల్లాసించాలి. సకల విధమైనది నేను దాంట్లో ఉంచి నేను నా మానవుని నేను సృష్టించిన వ్యక్తి అందులో ఉంచి పరిపాలింప చేస్తానని ఆలోచన కలిగిన దేవుడు కదా ప్రభువా. నీ పేరు యెహోవా కదా. నీ పేరు యెహోవా రప్ప, యెహోవా నిషి, యెహోవా ఎలషడ, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు, సర్వజ్ఞాని అని మీ గురించి రాయబడింది కదా ప్రభా. అందుకంటే సర్వ జనాంగలారా నన్ను స్తుతించండి, నన్ను కీర్తించండి, నన్ను ఆరాధించండి. నా కృప శాశ్వతంగా మీ మీద, నీ సంఘం మీద నా కృప శాశ్వతంగా నీ మీద ఉండదుగా అంటారు ప్రభా. నీకు స్తోత్ర. నా సత్యము సదాకాలం మీ సంఘములో, మీ ఆత్మీయ జీవితంలో నిలిచి ఉండదుగా అంటున్నాను. ఆ సత్యము ఈ సంఘములో, ఆ కృప ఈ సంఘమ సభ్యుల మధ్యములో, నైనా నీ సత్యం ఈ సంఘ సభ్యుల మధ్యములో సదాకాలం నువ్వు వచ్చే వరకు నిలిచి ఉండదు కదా. ఆ సత్యమే దేవుడు, ఆ సత్యమే యెహోవా, ఆ సత్యమే సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుడని మేము విన్నాం. ఆయన ద్వారానే సమస్తము నిర్మించావు. మానవునిక నూతనంగా చేసి వ్యవసాయం చేసుకొని అదెచ్చిగా తిని నువ్వు ఆనందించుకొని నేను మీరు కృప చూపినందుకు నీకు వందనాలు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడి సంఘానికి సభ్యులకు అనుగ్రహించి మీరు అక్కడికి మమ్మల్ని ఈ రీతిగా పెంచి పోషించి సంరక్షింపచేస్తున్నందుకు నీకు వందనాలు. వచ్చిన వాళ్ళు ఎవరైనా బలహీనంగా ఉంటే, ఎవరైనా దుఃఖంతో ఉంటే, ఎవరైనా వేదంతో ఉంటే, ఎవరైనా కన్నీళ్లతో ఉంటే యేసు రక్తం వద్ద కడుగునుగాక, యేసు నామములో స్వస్థత కలుగునుగాక. సంపూర్ణమైన విడుదల దయచేసి మీ నామ మహిమ కొరకు మమ్మల్ని వాడుకోమని నీ కృతజ్ఞతాస్తుతులతో యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రైన దేవుని ప్రేమ, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యత సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మాకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. మీకు అందరికీ వందనాలు. ప్రార్థన ముగిసింది.